దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 34వ కీర్తన 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఏ మేలు కూడా నీకు కొదవై ఉండదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నువ్వు మనుషులని ఆశ్రయించినవా? మనుషుల మాటల ప్రకారం నువ్వు జీవిస్తున్నవా? లేక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీవు ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్నవా? అప్పుడు నీకు ఎన్ని కూడా కొదవగానే ఉంటాయి. నీకు ఏది కావాలన్నా కూడా కొదవగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తావో అప్పుడు నీకు ఏది కూడా కొదవగా ఉండదు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అవును దేవుని బిడ్డలారా, నువ్వు మనుషులని ఆశ్రయించినవేమో, నీ స్వబుద్ధిని ఆశ్రయించి దేవుని ఆశ్రయించక నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో కొదవ తెచ్చుకున్నావేమో. దేవుడు మాట్లాడినప్పటికీ దేవుని మాటను చెవిన పెట్టకుండా నీవు దేవుని మాటకు లోబడకుండా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నావేమో. కానీ ఈ రోజు దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో అద్భుత కార్యము జరగాలి అంటే, మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం జరగాలి లేక అద్భుతం మీరు చూడాలి అంటే, ఏ కొదవ అనేది ఉండకూడదు అనేటటువంటి అద్భుతం మీరు చూడాలి అంటే మీకు మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుని సన్నిధానములో ప్రార్థించండి, క్షమించమని అడగండి, తగ్గించుకొనండి. దేవుడు మీ జీవితంలో ఏది కూడా కొదవగా ఉంచాడు దేవుని బిడ్డలారా. ఆ రీతిగా గొప్ప అద్భుత కార్యములు ఆయన మీ మధ్యలో చేయబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనములో, అందుకతడు మీకు క్షేమమవును గాక భయపడకూడి అంటున్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధానంలో తగ్గించుకొని మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో మీరు భయపడకండి, మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనములో, యోసేపుకి 2 కుమారులు పుట్టి ఉన్నారు. 2వ వాడు పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా, యోసేపు అంటున్నటువంటి మాట, అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పాను. ఇంత అద్భుతం అండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నీకు బాధ కలిగిందో ఆ బాధ కలిగినటువంటి ఆ ప్రాంతము, ఆ స్థలము, ఆ దేశము కావచ్చు, అక్కడ దేవుడు నీకు అభివృద్ధిని కలగజేస్తానంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అది. ఏది కొదవైందో నీకు కొదవ లేకుండా అద్భుతము చేసి దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించి ఉన్నారో వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. ఆ రీతిగా నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆ రీతిగా ఇక్కడ యోసేపు జీవితంలో చేసినటువంటి అద్భుతము మీ జీవితంలో, మీ కుటుంబంలో కూడా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే అహంకారుని ఎదురించి దీనులకి కృప చూపువాడు. నువ్వు దీనుడిగా తగ్గించుకొని దేవుని సన్నిధానములో నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే నీ జీవితము అద్భుతంగా మారబోతుంది, అభివృద్ధిలోనికి రాబోతా ఉంది. దాన్ని చూసినటువంటి మీ శత్రువులు, మిమ్మల్ని ద్వేషించినటువంటి వారందరూ కూడా సిగ్గుపడేటటువంటి స్థితి రాబోతా ఉంది. అటువంటి గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 44వ కీర్తన 7వ వచనము, మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించు వాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. ఇంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, దేవుని కార్యము మీ ఎడల, మీ కుటుంబం ఎడల జరుగును గాక. ఆమేన్.